డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 అతి త్వరలో ఎగ్జామ్ అయితే జరగబోతుంది. మీరు అందరూ అప్లై చేశారు. అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చాలామంది అడిగేది ఫ్రీ సీట్ వస్తుందా లేదా, అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా కూడా ఎక్కడి వరకు రావచ్చు అనేది అయితే చూద్దాం. సో ఇవి రెండు కూడా మనకు ప్రైవేట్ కాలేజెస్లోనే ఉంటాయి. అంటే ఫ్రీ సీట్ ఉంటుంది ప్రైవేట్ కాలేజ్లో, అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్ ఉంటుంది. సో రెండు ఒక్కొక్క కాలేజ్లో ఎలా ఉంది కట్ ఆఫ్ ప్రతి క్యాస్ట్, ఎందుకంటే లీస్ట్ కట్ ఆఫ్ కూడా ప్రైవేట్లోనే ఉంటుంది ఫ్రీ సీట్. గవర్నమెంట్ కాలేజ్ మీద మనం చాలా వీడియోలు చేసాం, మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ప్రతి ఒక్క కట్ ఆఫ్ అయితే అక్కడ ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రైవేట్ కాలేజ్, సో ప్రతి కాలేజీలో ఎక్కడి వరకు వస్తుంది, వేరే స్టేట్ వాళ్ళకు కూడా ఇక్కడ మేనేజ్మెంట్ రావాలి అంటే ఎనీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ వాచ్ దిస్. సో మేనేజ్మెంట్ కోటా సీట్లు అయితే ఇక్కడ మీకు ఎంతకు వస్తాయి అనేది, ఎంత ర్యాంకు, ఎంత మార్కు, ఇక్కడ ఇందులో నేను మార్క్స్ కూడా చెప్తాను మీకు. సో మీకు ఎంబీబీఎస్ రావాలంటే లీస్ట్ కట్ ఆఫ్ ఉండేది ప్రైవేట్లోనే. సో అందులో ఉన్న ఫ్రీ సీట్స్ ప్లస్ మేనేజ్మెంట్ కోటా, అందులో కూడా రెండు రకాలు ఉంటాయి, B1 అండ్ B2. B1 అంటేనేమో నాన్ లోకల్, అంటే ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకునే సీట్స్ మేనేజ్మెంట్లో. B2 అంటే ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్. అండ్ అదేవిధంగా ఏ కేటగిరీ సీట్స్ అంటే ఫ్రీ సీట్స్. ఈ మూడింటి యొక్క కట్ ఆఫ్స్ ఒకటే టేబుల్లో మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. ఈ వీడియో ఇక్కడే ఉంటుంది ఛానల్లో, కాబట్టి రేపు మీకు రిజల్ట్ వచ్చాక కూడా చూసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని మాత్రం చేస్తున్నాను. సో అదేవిధంగా మీకు ఎంత టార్గెట్ కూడా ఉండాలనేది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. టార్గెట్ ఎప్పుడైనా కూడా పేపర్ యొక్క టఫ్నెస్ బట్టి ఉంటుంది. చాలామంది నాకు మెసేజ్ చేసి అడుగుతున్నారు, అది పేపర్ ఎలా ఉందనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా పోయినసారి చాలా హార్డ్ వచ్చింది, అంతకంటే హార్డ్ ఉండే ఛాన్స్ లేదు, కొంచెం ఈజీగా ఉండొచ్చు. కాబట్టి ఒక 20 మార్క్స్ వరకు పెరిగే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను, కానీ ఇది ఎవరైతే చెప్పలేరు. ఓకేనా. సో మార్క్స్ అనేది చెప్పలేం, ర్యాంక్స్ అనేది మాత్రం ఆల్మోస్ట్ ఇదే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసే ముందైతే మీరు జస్ట్ చేయాల్సింది ఒక లైక్ చేయండి, అండ్ అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు అర్థమయ్యేలా పర్టికులర్ ఫార్మాట్లో మన ఛానల్లో ఇంకా చాలా వస్తూ ఉంటాయి. మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు మన హెల్ప్ఫుల్గా అయితే మీకు ఉంటాయి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఏమైనా నా మెంటర్షిప్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడే కాదు, రేపు రిజల్ట్ వచ్చాకైనా ఎప్పుడైనా నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కింద ఉన్నాయి, దానికి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ మెంటర్షిప్లో చేరితే ఇంకా మీకు బెస్ట్ కాలేజ్ వచ్చేదాకా మేమే బాధ్యత తీసుకుంటాం. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో కంప్లీట్గా ఇప్పుడు మనం ఒక పీడిఎఫ్ ఫైల్ చూస్తూ ఈ డీటెయిల్స్ అంతా మాట్లాడుకుందాం, ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అయినా. సో ప్రతి కాలేజీలో ఫీజు కూడా చెప్పడానికైతే ట్రై చేస్తాను. వీడియో అయితే మొత్తం చూడండి. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనం ఫస్ట్ ఓపెన్ కేటగిరీ చూద్దాం. అంటే ఎనీ క్యాస్ట్ ఫ్రీ సీట్ ప్లస్ మేనేజ్మెంట్ కోటా, ఈ కాలం అంతా ఉంది చూసారా, ఇది ప్రతి క్యాస్ట్కి ఇదే ఉంటుంది. ఎందుకంటే మేనేజ్మెంట్లో రిజర్వేషన్స్ ఉండవు, అన్నీ కూడా ఓపెన్ ఉంటాయి. కాబట్టి ఇది ప్రతి క్యాస్ట్కి ఇదే లాస్ట్ కాలం అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ మాత్రం ఓపెన్ కేటగిరీలో మీకు ప్రైవేట్ కాలేజీలో రావాలంటే ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ వరకు వచ్చింది 2025లో, అండ్ ఎన్ని మార్క్స్కి వచ్చింది అనేది అయితే ఇందులో మీకు ఉంటుంది. ఇంత క్లియర్ డేటా మీకు ఇంకెక్కడ దొరకదు. చాలా డిఫరెంట్ క్రియేటివ్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మన మెంటర్షిప్లో చేరితే మీకు ఖచ్చితంగా చాలా బెటర్గా మీకైతే కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది. సో అపోలో కాలేజ్ చూస్తే 41,600కే కంప్లీట్ అయిపోయింది. 510 మార్క్స్, అప్పుడు అంత హార్డ్ పేపర్ 510, అంటే గవర్నమెంట్ కాలేజీలో కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అపోలోకి చాలామంది ప్రిఫర్ చేస్తారు. అండ్ B2 అంటే లోకల్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటా. B1, B2 అండ్ C కేటగిరీ ఉంటాయి. C నేను చెప్పట్లేదు, ఇది NRI వాళ్ళకు క్వాలిఫై అయినా కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ B1 అంటేనేమో నాన్ లోకల్, ఎనీ స్టేట్ అప్లై చేసుకోవచ్చు. B2 అంటేనేమో ఓన్లీ లోకల్ స్టూడెంట్స్కి అనమాట. సో ఇలా రెండు రకాలు B కేటగిరీ ఉంటాయి. ఇందులో ఒక 14 lakhs వరకు ఫీజు ఉంటుంది. అండ్ ప్రైవేట్లో అయితే దాదాపు 60,000 ట్యూషన్ ఫీజు అంటారు. మీకు ఓవరాల్గా ఒక 3 lakhs మ్యాక్సిమం మీకు అవుతుంది. ఫ్రీ సీట్ అన్నా కూడా 3 lakhs అవుతుంది. అండ్ ఇదేమో 15 lakhs వరకు అయిపోతుంది కంప్లీట్గా 1 yearకి. సో ఆ విధంగా ఉంటుంది. ఇంకా మీరు హాస్టల్లో లేకపోతే మీకు ఇంకా 1 lakh లోపే అయిపోతుంది. హాస్టల్లో ఉంటేనే 3 lakhs వరకు అవుతుంది ఈ ఫ్రీ సీట్ అయితే. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే అపోలో 41,000, 510 మార్క్స్. అండ్ మేనేజ్మెంట్లో కొట్టాలంటే ఒకవేళ మీకు ఇక్కడ సీట్ రాలేదు, అపోలో 393 మార్క్స్కి వచ్చింది మేనేజ్మెంట్ పోయినసారి. అండ్ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి అపోలోలో కొట్టాలంటే 482 పైన మాత్రమే రావాలి. అంటే ఎంత కట్ ఆఫ్ ఉంది చూడండి, చాలా కట్ ఆఫ్ వేరే స్టేట్ వాళ్ళు మేనేజ్మెంట్లో కొట్టాలంటే. సో తెలంగాణ స్టూడెంట్స్ కూడా రెండింటికి ఎలిజిబుల్ అవుతారు, B1కి B2కి. ఎందులో వస్తే వాళ్ళ మార్క్స్ అందులో వాళ్ళకి సీట్ అయితే అలాట్ అవుతుంది. సో ఏపీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇన్ని మార్క్స్ వస్తే మీరు అపోలోలో కొట్టవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఓపెన్ కట్ ఆఫే తెలంగాణలో 403,
అయినా ఇక్కడ మనకి ఎంత ఉంది కట్ ఆఫ్ 393 ఉంది. అండ్ నాన్ లోకల్‌ది 482. ఇది మీకు మేనేజ్మెంట్‌కి కూడా యూజ్ అవుతుంది. సో 75,000 వరకు ర్యాంక్ వస్తే నాన్ లోకల్ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు వచ్చి అప్లై చేయొచ్చు. అండ్ 2,25,000 వస్తే మన స్టేట్ వాళ్ళకి అపోలోలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ వస్తుంది 15 lakhs. ఓకే. B1, B2. ఇది అపోలోకి సంబంధించి మమతా బాజ్పల్లి ఏమో 70,000 వరకు వచ్చింది, 485 మార్క్స్. 510 అంటే ఇంత హార్డ్ పేపర్‌కే 510. ఈసారి కొంచెం ఈజీ వచ్చినా కూడా 530 వరకు మీకు మార్క్స్ ఖచ్చితంగా రావాలి అపోలోలో రావాలంటే. 530 వరకు. సో అన్నిట్లో 20 పెంచుకోండి. ఇప్పుడు నేను చెప్పేదానికి 20 పెంచుకుంటే మీకు టార్గెట్ మార్క్స్ అని అనుకోవచ్చు. ఇంకా పేపర్ చాలా ఈజీ వస్తే +50 అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అది ఎవరని చెప్పలేం. ఎందుకంటే టార్గెట్ మార్క్స్ మీరు ఎప్పుడైనా +50 పెట్టుకోండి దేనికైనా బెటర్. సో టార్గెట్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటరే. పేపర్ హార్డ్ వచ్చింది కాబట్టి ఈసారి కొంచెం ఈజీ వచ్చే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. సో పోయినసారిలా కూడా రావచ్చు. చెప్పలేము ఇంకా అది. మన చేతిలో లేని మ్యాటర్ అన్నమాట అది. సో పోయినసారి వరకు హార్డ్ పేపర్‌కి ఇది. మినిమమ్ +20 యేసుకుంటే మీకు ఈసారి ఉండే ఛాన్స్ ఉందని నాకైతే అనిపిస్తుంది. సో నెక్స్ట్ మమత 485 మార్క్స్. మరి మేనేజ్మెంట్ తెలంగాణ వాళ్ళకి 383. వేరే స్టేట్ వాళ్ళు మమతాలో కొట్టాలంటే 471. ఇది ఓపెన్. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఓపెన్ అయినా ఏ క్యాస్ట్ అయినా ఇదే ఉంటుంది. ఇది మాత్రం ఓపెన్‌కి ర్యాంక్స్ అండ్ మార్క్స్ అన్నమాట పోయినసారి ఎంతవరకు వచ్చిందని చెప్పి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మమత, కామినేని. సో ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి చూడండి. 482. సో ఈ విధంగా ఈ మార్క్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి కాలేజ్ అయితే ఇవి ఉన్నాయి. సో మన దగ్గర గ్రూప్స్‌లో చేరిన వారికి పీడిఎఫ్స్ ఇలాంటి ఎన్నో పీడిఎఫ్స్ మీకు ఫ్రీగా రావడం అయితే జరుగుతుంటుందన్నమాట. ఇంకా మీకు ఫ్యూచర్‌లో ప్రతి క్యాస్ట్‌కి యాక్యురేట్‌గా చెప్పడం జరుగుతుంది. మీ ప్రొఫైల్ కూడా మనం తయారు చేసి ఇస్తాం. సో మీరు చూస్తే ఈ లోకల్‌లో 2 lakhs అంటే 403 వరకు ఎంబీబీఎస్ కట్ అయింది. ఇంకా 403 కంటే తక్కువకు రాలేదు థర్డ్ రౌండ్ వరకు. సో మనం ఏ కట్ ఆఫ్ అయినా థర్డ్ రౌండ్ వరకే చూడాలి. ఫోర్త్ రౌండ్ ఇది అంత లక్ మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు వరకు సీట్ వచ్చిన వరకు ఛాన్స్ ఉండదన్నమాట. సో మీరు ఏదైనా కూడా థర్డ్ రౌండ్ వరకే చూడాలి కట్ ఆఫ్స్. సో 403 కట్ అయింది ఎంబీబీఎస్. ఇంక అంతకంటే తక్కువకు సీట్ రాలేదు. 2,04,771 ఆల్ ఇండియా ర్యాంక్‌కి. ఓకే. సో మరి లోకల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కడి వరకు కట్ అయిందంటే 265 మేనేజ్మెంట్. అంటే ఈసారి మీరు పేపర్ ఈజీ వచ్చినా కూడా ఒక 290 వేసుకోండి. 290 వచ్చినా మీరు 15 లక్షలు సంవత్సరానికి పెడితే మీరు చేసేయచ్చు ఎక్కడైనా ఒక కాలేజ్‌లో. ఓకే. సో ఆ విధంగా అయితే లోకల్ తెలంగాణ వాళ్ళకి. మరి వేరే స్టేట్ వాళ్ళకి ఎంత కట్ అయింది? 436. 436కి ఏ స్టేట్ లైన్‌లో వచ్చి ఇక్కడ ఒక 15 లక్షలు కట్టి ఎంబీబీఎస్ చేయొచ్చు. ఓకేనా. సో ఎందుకంటే మేనేజ్మెంట్ అన్నీ ఓపెన్ సీట్సే ఉంటాయి. అందులో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. సో ఓపెన్ కేటగిరీ ఏమో ఇన్ని మార్క్స్. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ సీట్స్. ఇది తెలంగాణ వాళ్ళకి మేనేజ్మెంట్. ఇది ఎనీ స్టేట్ B1 నాన్ లోకల్ సీట్స్ అన్నమాట. సో ఈ విధంగా ప్రతి కాలేజ్ ఉన్న 22 కాలేజీలు మీకైతే చూపెట్టడం జరిగింది. సో మీరు చూడండి, ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. రేపు రిజల్ట్ వచ్చాక మళ్ళీ వచ్చి చూడండి. లేకుంటే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంతకంటే డేటా ఇంకెక్కడ ఇంత కన్వీనియంట్‌గా దొరకదు. అది ఫ్రీగా. మీరెంతో ఫీజు ఒక ₹1000 కట్టి ఏదో తీసుకొని అక్కడ మీకు ఎలాంటి కాల్స్ ఆన్సర్ ఇవ్వకుండా మీరెంతో డబ్బు వృధా చేసుకుంటుంటారు. సో ఇలాంటివన్నీ మన వీడియోలో ఫ్రీగా మీకు కవర్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ బీసీఏ చూద్దాం. సో బీసీఏ ఇదే బీసీఏ అపోలో 432 మార్క్స్‌కి వచ్చింది. ఓకే. అండ్ 1,50,000 వరకు వచ్చింది. మరి ఇంకా ఇది సేమ్ పైన ఓపెన్‌కి ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే 432 బీసీఏ స్టూడెంట్ ఫ్రీగా చేయాలంటే ఇక్కడ మనకు మేనేజ్మెంట్‌లో చేయాలంటే 393 తెలంగాణ స్టూడెంట్. అండ్ వేరే స్టూడెంట్స్ అయితే 482. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మేనేజ్మెంట్‌లో రిజర్వేషన్స్ ఉండవు. ఈ కాలం మొత్తం అన్నిటికీ ఒకటే కాలం నేను చూపిస్తున్నాను. సో మీకు కంపారిజన్‌కి వీలుంటుందని ప్రతి కేటగిరీకి లోకల్‌ది అండ్ మేనేజ్మెంట్‌ది కలిపి నేను మీ కన్వీనియంట్ కోసం చేయడం జరిగింది. సో ఇది నాకే పెద్ద అంటే వర్క్ చేయడం ఎక్కువ అవుతుంది. మీకోసం మీకు ఈజీగా ఉండాలని చేయడం అయితే జరిగింది. సో ఇలా ప్రతి కాలేజ్ ఉంది చూడండి. ఇక్కడ కామినేని, మమతా బాజ్పల్లి. సో ఈ ఫార్మాట్ ఎలా చూడాలంటే మీరు ఇది లోకల్‌కి అన్నమాట. ఇది తెలంగాణ మేనేజ్మెంటు. ఇది ఆల్ ఇండియా అంటే ఎవరైనా వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్‌లో క్యాట్ బి నోటిఫికేషన్‌లో అప్లై చేసుకొని సీట్ కొట్టొచ్చు ఆ మార్క్స్‌కి. సో వీటన్నిటికి 20 యాడ్ చేసుకోండి అని చెప్తున్నా. 20 యాడ్ చేసుకుంటే వచ్చే ఛాన్స్ ఉంటుందని నా ఉద్దేశం. ఇంకా ఈజీ వస్తే 50 కావచ్చు. కాబట్టి మీరు మ్యాక్సిమం +50 టార్గెట్ పెట్టుకొని చదవండి ఈ మార్క్స్‌కి. ఓకేనా. సో ఎందుకంటే పేపర్ ఎలా వస్తుందని చెప్పి ఎవరు చెప్పలేరు ప్రెజెంట్‌గా. అలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ లీస్ట్ ఎక్కడి వరకు వచ్చింది? బీసీఏ అన్ని కాలేజీలు చూడండి. లీస్ట్ బీసీఏ 338.
720 మార్కులకి 338కి వచ్చింది. ఇది ఎస్సీ, ఎస్టీ దేనికంటే కూడా తక్కువ బీసీఏలో. చాలా ఈజీగా సీట్ వచ్చేస్తుంది బీసీఏలో. 3,43,000. ఓకే. సో ఇది మనకు తెలంగాణ మేనేజ్మెంటు, ఇది ఆల్ ఇండియా మేనేజ్మెంటు. ఇది ఓపెనే ఇంకా. దానికి బీసీఏలో అవేమి ఉండవు. అండ్ నెక్స్ట్ బీసీబీ చూడండి. ఈ కాలం అంతా అన్నిటికీ సేమే. ఇంకా మీరు ఓన్లీ ఇటు సైడ్ది చూడండి. ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ సీట్ ఎంతవరకు వచ్చిందనేది. సో అపోలో 495 బీసీబీ, కామినేని 477 ఇవన్నీ డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాను మీరు. అంటే ఇవి టాప్ కాలేజెస్ ఏంటో కూడా మీకు ఈ ఆర్డర్లో అర్థమైపోతుంది. ఓకే. టాప్ 5 భాస్కర, టాప్ 6 కామినేని నార్కెట్పల్లి. సో లీస్ట్ ఎక్కడి వరకు వచ్చింది మరి ప్రైవేట్లో బీసీబీ 395 కట్ ఆఫ్ బీసీబీ ఎంబీబీఎస్ 720 మార్క్స్కి 395 కట్ ఆఫ్. అండ్ 2,20,000 వరకు మీకు ఇప్పుడు ఎగ్జామ్ రాసి ర్యాంక్ ఉంటే మీకు బీసీబీలో వచ్చినట్లే. మార్క్స్ ఏమో 395. అంటే ఈసారి ఒక 420కి టార్గెట్ పెట్టుకుంటే మీరు ఎంబీబీఎస్ పక్కా చేస్తారు నాకు తెలిసి. ఓకే. అంటే ఇంకా ఈజీ వస్తే చెప్పలేం, కొంచెం యావరేజ్గా వచ్చినా కూడా 420 వరకు అయితే వస్తే వచ్చేస్తుంది. బీసీసీ చూడండి. ఇక్కడ బీసీసీలో ఇంకా నేను ఇటువైపు చెప్పట్లేదు, ఎందుకంటే ఇవన్నిటికి ఒకటే కాలం అనమాట. సో కంపారిజన్కి ఈజీగా ఉంటుందని ప్రతి కేటగిరీకి నేను చెప్తున్నాను. బీసీసీ అపోలో 445, కామినేని 406. సో ఇక ప్రతి కాలేజీ ఈ విధంగా ఉంటుంది. సో ఇక మీరే చూసుకోండి అది. నెక్స్ట్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్స్. అండ్ బీసీసీ కట్ ఆఫ్ ఎంత అంటే నోవా మెడికల్ కాలేజ్లో కట్ ఆఫ్ 341 బీసీసీ. మంచి రిజర్వేషన్ ఉంటుంది, తక్కువ సీట్లు ఉంటాయి, తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. 3,40,000 వరకు ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చేస్తుంది. ఇంకా ఇది మాత్రం అన్ని కేటగిరీలకు సేమ్ కదా, చెప్పాము ఇంతకుముందు. బీసీడీ చూస్తే బీసీడీ అపోలో 487 మార్క్స్కి సీట్ వచ్చింది పోయినసారి. ఈసారి ఒక 510 వరకు వస్తే సీట్ వస్తుంది బీసీడీలో. పేపర్ కొంచెం ఈజీ వస్తే, ఇంకా హార్డ్ వస్తే తగ్గొచ్చు, ఇంకా ఈజీ వస్తే పెరగవచ్చు. సో అందుకే మనం టార్గెట్ నాకు చెప్పండి అంటే మీకు టార్గెట్ చెప్పాలంటే +50 పెట్టుకొని చదవండి పోయినసారికి. అంతే తప్ప ఇంకా దేవుడు కూడా టార్గెట్ చెప్పలేడు అనమాట. మీరు మ్యాక్సిమం చదవండి, ఎందుకంటే టార్గెట్ మార్క్స్ ఈసారి ఎంత రావాలని అడుగుతున్నారు. సో పోయినసారిని రిఫరెన్స్గా చూడండి మీరు. ఇన్ని మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఇప్పుడు ఎగ్జామ్లో ఇక్కడ ఉన్న మార్క్స్కి ఒక 20+ వస్తూ ఉంటే మీకు సీట్ వచ్చే రేంజ్లో మీరు ఉన్నారని అనుకోండి. ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ కట్ ఆఫ్ ఎంత బీసీడీలో లాస్ట్కి మరి 398 మార్క్స్కి వచ్చింది బీసీడీ. ఓకే. 720 మార్క్స్కి. సో వేరే స్టేట్లలో అయితే ఈ మార్క్స్కి అసలు మీకు బీడీఎస్లు, బీఏఎంఎస్లు కూడా రావు, తెలంగాణ కాబట్టి వచ్చింది. నెక్స్ట్ మీకు తెలంగాణ స్టూడెంట్ అయితే 265కి మేనేజ్మెంట్ చేస్తాడు. వేరే స్టూడెంట్ అయితే 436. ఎనీ క్యాస్ట్. ఇన్ మేనేజ్మెంట్ దేర్ ఇస్ నో క్యాస్ట్. నెక్స్ట్ బీసీడీ తర్వాత బీసీఈ అపోలో 469. ఓకే. థర్డ్ రౌండ్ వరకు ఇది. మీరు మళ్ళీ ఎక్కడో చూసి 6th రౌండ్ వరకు ఏదో ఒకరికి లక్కీలో వచ్చిన మార్కును బట్టి ఇది రాంగని అనుకోకండి. మనం ఎప్పుడైనా కూడా స్టాండర్డ్ కట్ ఆఫ్ చూడాల్సింది థర్డ్ రౌండ్ వరకే. 4th రౌండ్ నుంచి అది ఇంకా అందరికి ఛాన్స్ ఉండదు అనమాట. అప్పటి వరకు ఎక్కడ కూడా సీట్ రాని వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్స్ మీరు చూడొద్దు, ఓన్లీ థర్డ్ రౌండ్ వరకు మాత్రమే చూడాలి మీరు. సో ఇది మనకు అపోలోకి సంబంధించి బీసీఈ. మమతా బాజ్పల్లి 2nd ఉంది, కామినేని 3rd ఉంది, ఎస్విఎస్ 4th ఉంది. అండ్ చివరిగా ఉన్న కాలేజ్ ఏంటి బీసీఈకి? నోవా మెడికల్ కాలేజ్ 394కి సీట్ వచ్చింది బీసీఈ వాళ్ళకి. 2,20,000 చేంజ్ ర్యాంక్ ఉంది. అండ్ మేనేజ్మెంట్ అంటే 265, తెలంగాణ వాళ్ళకి 436. ఎనీ స్టేట్. ఇదేమో 15 లక్షలు అవుతుంది, ఇదేమో 3 లక్షలు అవుతుంది. మీరు హాస్టల్లో లేకపోతే ఇది మీకు 1,20,000 వరకు అయితే మీకు వచ్చేస్తుంది. సో ఇది ప్రతి కాలేజ్ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చాక ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ దగ్గరలో ఉంటే మీకు సీట్ వచ్చేసినట్టే ఆ పర్టికులర్ కాలేజ్లో. సో ఆ విధంగా పక్కనే మార్క్స్ ఉన్నాయి, వాటికి 20 మార్క్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ SC2. సో SC2 కట్ ఆఫ్స్ చూసినట్లయితే అపోలో SC2 412 మార్క్స్, 395, 375. ఇంకా అన్ని కాలేజీల మార్క్స్ మీరు చూసుకుంటూ ఉండండి. అండ్ చివరికి వచ్చే వరకు SC2 లీస్ట్ కాలేజ్ నోవాలో 351కి వచ్చేసింది థర్డ్ రౌండ్ వరకు. ఓకే. సో ఈసారి నాకు తెలుసు 370 వరకు SC2 కట్ కావచ్చు. అండ్ ఈ మార్క్స్ ఇంకా ఎవరికైనా సేమ్, మేనేజ్మెంట్లో రిజర్వేషన్స్ ఉండవు. ఏ స్టేట్ నుంచి అయినా ఇది, తెలంగాణ వాళ్ళకి ఇది. ఓకే. నెక్స్ట్ SC3 అపోలో 425 మార్క్స్, 1,65,000 ఇది. అండ్ ఇవన్నీ మేనేజ్మెంట్ సంబంధించి ఆ కాలేజీలో మేనేజ్మెంట్. సో ఇది మనం అలా ప్లాన్ చేసామన్నమాట. ఫ్రీ సీటు
తెలంగాణ మేనేజ్మెంటు, ఎనీ స్టేట్ మేనేజ్మెంట్. ఆ విధంగా అన్నీ ఒకే చోట దొరికేలా మీకు చేయడం జరిగింది ఇది. సో నెక్స్ట్ కాలేజ్ చూడండి. ప్రతి కాలేజ్ టేబుల్ ఇంకా మీరు చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని. అండ్ నెక్స్ట్ ఇక్కడ కట్ ఆఫ్ ఎంత అయింది SC 3 అంటే 367 మార్క్స్ 2,80,000. ఓకే. తెలంగాణ మేనేజ్మెంట్, ఆల్ ఇండియా మేనేజ్మెంట్. అంటే ఎవరైనా వచ్చి మన దగ్గర అప్లై చేసుకొని సీట్ ఆ విధంగా తెచ్చుకోవచ్చు అన్నమాట. ST చూసినట్లయితే అపోలో చూడండి. STకి 407కి అపోలో వచ్చింది. కామినేని సెకండ్ ఉంది, మమతా బాజ్పేయి థర్డ్, ఫోర్త్ మమతా ఖమ్మం ఉంది. ఓకే. ST మరి కట్ ఆఫ్ ఎక్కడి వరకు అయింది MBBS అంటే 370 మార్క్స్కి 2,70,000 ఆల్ ఇండియా ర్యాంక్. అంటే ఈసారి మీరు ఒక 390 400 వస్తే ఇంకా పక్కా వచ్చేస్తుంది ఆల్మోస్ట్. నేను అనుకోవడం అయితే 400 మార్క్స్ వస్తే STలో సీట్ పక్కా వస్తుంది. ఇవి ప్రైవేట్ కాలేజ్కి సంబంధించి ప్రతి కాలేజీ ఎందుకు చూపెట్టానంటే ప్రతి కాలేజ్ ఉంది ఇక్కడ మీకు. ప్రతి కాలేజ్ ఆల్ ఇండియా ర్యాంక్ మార్క్ అది మేనేజ్మెంట్ ఉంది. అండ్ తెలంగాణ మేనేజ్మెంట్, వేరే స్టేట్ వాళ్ళు వచ్చి చేసే మేనేజ్మెంట్ ఉంది. సో అన్నీ ఒకటి దాంట్లో మీకైతే క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఇక్కడే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. మన ప్రీవియస్ ఇయర్ వీడియోస్ కూడా ఇప్పుడు పెట్టాయి. రిజల్ట్ వచ్చాక చాలా బాగా అది రన్ అవుతూ వెళ్ళాయి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చూసుకుంటారు. సో మనకు ఫ్రీ ఉన్నప్పుడు ఇది అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకెవరైనా మనకు కన్సల్ట్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి.